ఏమన్నారు మీరు? ఏం చూపిస్తున్నారు నాకు ఇటు? ఇప్పుడు స్థలం ఉందా అన్నాను, స్థలం చూపించాను. స్థలం చూపించారా? ఎక్కడ స్థలం అండి? బ్రహ్మాండమైన స్థలం కనపడుతుంది. మరి నీకు ఇంకేం కావాలి? ఏంటండి అది గోదావరిని పుచ్చుకుని స్థలం అంటారు ఏంటండి? ఏం గోదావరి స్థలం కాదా? ఇప్పుడు నేనేమన్నాను, స్థలం అమ్ముతాను అన్నానా? ఇదిగో ఈ గోదావరి ఇప్పుడు నా భూమి ఉంది కదా, నాకు ఎదురుగుంది ఉంది కాబట్టి నాదే. బాబు అది నువ్వు కొనుక్కో. ఇది నన్ను కొనుక్కోమంటారా? కొనుక్కోవయ్యా, డెట్ సీప్. ఏం దిక్కుమాలిన ప్రశ్న ఏమండే గోదావరి కొనుక్కుని నన్ను ఏం చేయమంటారండి? గోల్డ్ అని చేసుకోవచ్చు. ఏం చేయొచ్చండి? గోదావరి ఉందా, పొద్దున్నే స్నానానికి వెళ్ళొచ్చు. ఏంటి స్నానానికి వెళ్ళొచ్చండి? ఇంకోటి ఏంటి తెలుసా, గొప్పకున్న అర్జెంట్ అనుకో దీనికి కూడా వెళ్ళొచ్చు. అదిగా చెప్తున్నాను. ఇంకోటి ఇప్పుడు ఈ కాస్త లెక్క మందే కాబట్టి నువ్వు చేపలు పట్టుకోవచ్చు. కూడా మీదే, అక్కడ చేపలు పట్టుకోమంటారు. మా భూమి ఎదురుకుండా గోదావరి మాదయ్యా. నువ్వు చేపలు పట్టుకో, గాలం కాసుకో, చేప వేసుకో, చేపలు పట్టుకోమంటారు. అందుకే కదా గోదావరి అమ్మేది. అంటే చేపల పట్టు కోసం నేను గోదావరిని కొనుక్కోవాలా? ఇంకోటి ఇసుక ఉంది కదా, ఇసుక తీసుకుని గొట్టి మీద వేసుకుని అమ్ముకోవయ్యా. అయ్యి బాబా అది ఒప్పుకోరండి గవర్నమెంట్ వాళ్ళు. ఓహో నీకు తెలుసది? తెలుసండి. ఎంత ఘోరం జరిగిపోయింది. పెద్ద మనిషే కదా. అవును. నీకు తెలీదా? ఏమండి గవర్నమెంట్ దాంట్లో ఏలిట్టాం అనుకోండి ఎలా ఉంటుందండి? ఇటు గన్నవరం నుంచి ఇటు అదేంటంటారా అంతర్వేది వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళది. ఏదైనా ముట్టుకుని ఏలెట్టాం అనుకోండి తీసుకెళ్ళి దాంట్లో ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది. ఏమండి ఆడ చెప్పమంటారు నన్ను? మీరు అమ్మేలా ఉంటే మీరు 20 లక్షలు చెప్తున్నారు కదా ఈ కొబ్బరి తోటనే, నేను ఇంకొక 5 కలిపిస్తా. ఈ కొబ్బరి తోట నాకు ఇచ్చేసేసి ఆ గోదావరి మీరు ఉంచుకోండి. ఉపయోగపడదే నేను సేలంచి రానిస్తాను మిమ్మల్ని కూడా. బాబు ఇప్పుడు గోదావరి కొనడానికి ఎవరు లేరు అనుకున్నావేమో, ఇంకొకడు ఉన్నాడు కొనివాడు. ఎవరండి అంతా గిర్రి? పిలుస్తానుండు. ఇలా రారా చెప్పరా. అది కొనుక్కోండి. మేము మొన్న పక్కన గోదావరి కొన్నామండి. కొన్నావా? మనిషి చూస్తే ఎంత ఉన్నావు బాబు? ఎన్ని లక్షలకు కొన్నావు బాబు నువ్వు? 10 లక్షలండి. 10 లక్షల డబ్బా? దుబాయ్ నుంచి పంపించండి. దుబాయ్ నుంచి డబ్బులు పంపిస్తే కొనేసావు చీపుగా వచ్చిందని. మరి గోదావరి కొనేసాడు. పక్కది కూడా కొనాలనుకుంటున్నాడు. పక్కది కూడా కొనాలనుకుంటున్నావా? నన్ను కొనమంటున్నావా? సరే బాబు మీరు పక్క దాని గురించి మాట్లాడుకోండి, నేను వస్తాను, ఇల్లు వస్తానే. మనోజ్ ఏంటి ఇలాంటి బేరాలు తీసుకొస్తావు నువ్వు? ఎవడో తెలుసున్నావు అని చెప్పాము, ఇంకొకటి తీసుకురారా.